మే 2026 రాష్ట్రీయం ఆంధ్రప్రదేశ్లోని న్యూస్ చూద్దాం. దానిలో ఫస్ట్ది, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీ కాలం 6 నెలలు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2026 జూన్ 1 నుండి నవంబర్ 30 వరకు ఆయన పదవీ కాలాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పొడిగించింది. 1991 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన సాయి ప్రసాద్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మే నెలాఖరుకి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మే 6న లేఖ రాశారు. దానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ది, ఏపీ అంతా 5G నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఏర్పాటు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. 641 చోట్ల భూములను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే రాష్ట్రంలో 1668 సెల్ టవర్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటితో కలిపి వీటి సంఖ్య 2375కు చేరనుంది. మరో 700 వరకు టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలనలో ఉంది. డిజిటల్ భారత్ నిధి పథకం కింద కొత్త సెల్ టవర్ల ఖర్చును కేంద్రం భరిస్తుంది. వాటికి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకం కింద బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలు టవర్లు ఏర్పాటు చేయనున్నాయి. నెక్స్ట్, ఏజెన్సీ జిల్లాలకు ప్రాధాన్యం. ప్రపంచం 5G నెట్వర్క్తో పరుగులు పెడుతుంటే ఏజెన్సీ వాసులు ఇప్పటికీ సిగ్నల్ అందక ఇబ్బంది పడుతున్నారు. మన్యం జిల్లాలో సిగ్నల్ సమస్య పరిష్కారానికి అధిక సంఖ్యలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం, మన్యం జిల్లాలో 78 కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 75, ఏలూరులో 45, తిరుపతిలో 54, శ్రీకాకుళంలో 43 టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాంతాల్లో ఉన్న టవర్ల సామర్థ్యం సరిపోక తరచూ సిగ్నల్ సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ 4 జిల్లాల్లో 217 టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ది, శస్త్రచికిత్స విద్యలో జెమ్స్ వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ వైద్య కళాశాలగా శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రి నిలిచిందని చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు వెల్లడించారు. జెమ్స్ ఆసుపత్రిలో మే 7న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ నుండి జెమ్స్ ఆసుపత్రిలో సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం హర్షణీయం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగి సంరక్షణకు శస్త్రచికిత్స కోర్సు నిర్వహిస్తున్న ఏకైక కేంద్రం జెమ్స్ ఆసుపత్రి. ఇంగ్లాండ్కు చెందిన శస్త్రచికిత్స నిపుణులతో 2 రోజుల పాటు నిర్వహించనున్న CCRLSP కోర్సు ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు మరింత సమర్థంగా సేవలు అందించడానికి వీలవుతుంది అని వివరించారు. మే 7న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 16 మంది శస్త్రచికిత్స అనస్థీషియా శిక్షణార్థులకు ఇంగ్లాండ్ నిపుణులు శిక్షణ, వాస్తవ పరిస్థితుల ఆధారిత అధ్యయనం, వైద్య నిర్ణయాల సామర్థ్యాలను పెంపొందించేలా విలువైన విషయ పరిజ్ఞానం అందిస్తారని వైద్యులు రఘురామ్ MBV ప్రసాద్ వివరించారు. జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డి లక్ష్మీలలిత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ది, తలసరి ఆదాయంలో విశాఖ టాప్, మన్యం ఆఖరు. రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6,58,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం, మన్యం జిల్లా 1,56,875తో చివరిలో ఉంది. కలెక్టర్ల సదస్సులో ప్రణాళికా శాఖ అధికారులు ఆయా వివరాలను వెల్లడించారు. నెక్స్ట్ది, ఏపీ హైకోర్టుకు కొత్తగా 3 న్యాయమూర్తులు. ఎవరంటే న్యాయాధికారుల కోటా నుండి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా 3 న్యాయమూర్తులు పోస్టుల భర్తీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం 3 న్యాయాధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
అందులో గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ ఉన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో మే 4న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు మే 5న విడుదల చేసింది. ప్రకటనలో పేర్కొంది. 37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 3 పోస్టుల భర్తీకి అవసరమైన కార్యాచరణను కొలీజియం చేపట్టింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఈ నెల 20న, జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ 27న పదవీ విరమణ చేయనున్నారు.